చాలామంది ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మగవాళ్ళు. మీకు ఏముంది, ఏం పని చేస్తారు మీరు, ఇంట్లోనే ఉండి ఇంటి వండుకొని తినడమే కదా, తుడుచుకోవడం కడుక్కోవడం ఇదే కదా ఏముంది, మేము బయటకు వెళ్ళి కష్టపడి వస్తున్నాము, మాకంటే మీరు ఏమి ఎక్కువ కష్టపడుతున్నారు, అంతా ఇంట్లో విశ్రాంతి కదా, టీవీలు చూసుకుంటూ ఇవి చూసుకుంటూ కూర్చుంటారని చులకనగా లోకుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అసలు ఆ జీవితంలో ఆడవాళ్ళకి రెస్ట్ అనేది ఏమన్నా ఉందా అండి? ఎప్పుడైనా ఉందా అసలు? అసలు ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఎప్పుడైనా ఎవరైనా ఆలోచిస్తారా? అసలు మనం చనిపోయేలోపు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాము అనేది ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. చెప్పుకోవడానికే బాగుంటుంది, ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఖాళీయే, బాధ్యతలు తీరిపోయాయి అని అనుకుంటాం. ఈ రోజున ఒక కూతురు ఒక తల్లిని అడుగుతుందంట, అమ్మ నేను ఇంకా చదువు అయిపోతుంది కదా, కాలేజీ అయిపోతుంది, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటానమ్మా, నాకు విశ్రాంతి కావాలి, ఇన్ని రోజులు కష్టపడి చదివాను, ఇంకా నేను చదవలేను అని అడిగితే తల్లి అంటుందంట, ఇంకెంతమ్మా, రేపు మాపో ఉద్యోగం వచ్చేసిందంటే ఇంక అంతా విశ్రాంతి, నీకు రెస్ట్ ఫుల్గా తీసుకోవచ్చు, ఈ కొద్ది రోజులు కష్టపడి చదివేసావు అనుకో చక్కగా జాబ్కి వెళ్తావు వస్తావు, నీకు అంత రెస్టే అని చెప్తుందంట. సరే అమ్మ అని చెప్పేసి చదువు అయిపోయాక జాబ్లో జాయిన్ అవుతుంది. జాబ్లో జాయిన్ అయ్యి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేసరికి ఇంకా అలసిపోయి నీరసం వచ్చి అలా పడిపోయి, అమ్మ నేను ఇంకేమీ చేయలేకపోతున్నాను, జాబ్ కూడా చేయలేకపోతున్నాను, ఇంకా నాకు విశ్రాంతి కావాలమ్మా, ఇంకా నేను చేయలేకపోతున్నాను, కష్టపడలేకపోతున్నాను అని కూతురు చెప్పిందంట. అప్పుడు మళ్ళీ తల్లి అంటుందంట, ఎందుకమ్మా ఇంకా పెళ్లి చేసేసుకుంటావు కదా, ఇంకా పెళ్ళి అయిపోయిందనంటే అంతా భర్తే చూసుకుంటాడు, నువ్వేమి కష్టపడక్కర్లేదు, ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు, ముందు పెళ్లి చేసుకోననంటే అప్పుడు కూతురు సరేనమ్మా అని చెప్పేసి కూతురికి చక్కగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అప్పుడు భర్త అంటాడంట, అదేంటి నువ్వు ఇంత బాగా కష్టపడి చదువుకున్నావు, ఎన్ని రోజులు పెళ్ళికి ముందు జాబ్ కూడా చేసావు, మరి ఇప్పుడు ఇంత చదువుకుని నువ్వు ఇంట్లో ఎందుకు ఖాళీగా కూర్చోవడం, రేపు మనకు పిల్లలు పుట్టారంటే మనకి బోల్డని ఖర్చులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, డబ్బు చాలా అవసరం కదా, మనం మంచి పొజిషన్లో ఉండాలంటే డబ్బు కావాలి కదా, కాబట్టి నువ్వు ఉద్యోగం చెయ్యి, ఎందుకు చదువుకున్న విలువ లేకుండా చేస్తావు చదువుకున్న చదువుకి అని భర్త చెప్తాడంట. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఇంకా విశ్రాంతి అనేది ఎక్కడండి, విశ్రాంతి అనేది మర్చిపోయింది. సరే అప్పుడు తల్లి చెప్తుందంట, అమ్మ మీరిద్దరే కదమ్మా చేసుకో, రేపు పిల్లలు పుట్టాక ఎలాగో ఉద్యోగానికి వెళ్ళడం అవ్వదు కదా, కుదరదు కదా, సరే ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళు కొద్ది రోజులు అని చెప్పేసి మళ్ళీ తల్లి చెప్తుందంట. అప్పుడు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఇద్దరు పిల్లలు పుడతారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంటి పనులు చూసుకుని మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలంటే చాలా కష్టంగా భారంగా మారింది. అప్పుడు మళ్ళీ అమ్మని అడుగుతుందంట, అమ్మ పిల్లలు పుట్టిన తర్వాత అంతా ఇంక ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు అని అన్నావు కదమ్మా, ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి అని అంటే ఇంట్లో పనులు చూసుకోవాలి, నేను ఉద్యోగానికి వెళ్ళాలంటే ఎలా కుదురుతుందమ్మా, ఒక పక్క చూస్తే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, నేను ఇంత చదువుకుని ఉద్యోగానికి వెళ్ళకపోతే నాకు కుదరని పరిస్థితి, ఇద్దరు పిల్లల్ని పెంచాలి అంటే చాలా కష్టం కదా, ఇన్ని పనులు నేను ఎలాగమ్మా చేయలేకపోతున్నాను, ఇంకా నాకు విశ్రాంతి అనేది లేదా, విశ్రాంతి దొరకదా అని మళ్ళీ తల్లిని అడిగిందంట కూతురు. అప్పుడు తల్లి చెప్తుందంట, ఎందుకమ్మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యేదాకే నీకు ఈ కష్టం, వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారనంటే, వాళ్ళు సెటిల్ అయిపోయారనంటే అప్పుడు నీకు రెస్ట్ దొరుకుతుంది, అప్పుడు వాళ్ళు సంపాదిస్తారు, అప్పటి వరకు కొంచెం కష్టపడమ్మా అని మళ్ళీ కూతురికి నచ్చ చెప్పిందంట. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లలు చదువులు అయిపోయాయి, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు ఉద్యోగాలు కూడా వాళ్ళకు వచ్చేసాయి. వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తల్లి చెప్తుందంట, కూతురు అడుగుతుందంట మళ్ళీ, అమ్మ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా వాళ్ళు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారు, నేను ఇప్పుడైనా రెస్ట్ తీసుకుంటానమ్మా అని విశ్రాంతి తీసుకుంటానని ఆ తల్లిని అడుగుతుందంట కూతురు. అప్పుడు తల్లి చెప్తుందంట, అమ్మ ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి కదమ్మా, పెళ్ళి చేసామనంటే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంకప్పుడు నీకు ఏమీ బాధ్యతలు ఉండవు, ఇంకేం చేసే పని ఉండదు, అప్పుడు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని మళ్ళీ కూతురికి ఇదే మాట చెప్తుందంట. చెప్తే సరే అనుకుని పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసి పంపించేస్తారు. పంపించిన తర్వాత సరే ఇంక ఇప్పుడైనా సరే రెస్ట్ తీసుకుందామని ఇంకా ఉద్యోగం మానేసి ఇంకా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపించేసి తన ఇంట్లో తన భర్త హ్యాపీగా ఉందామని చాలా ఆనందపడుతుంది ఆ కూతురు. అప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాక మళ్ళీ పిల్లలకి డెలివరీ టైంలు వస్తూ ఉంటాయి.
వాళ్ళకి పురుళ్ళు పోయాలి, ఇంట్లో వాళ్ళకి చంటి పిల్లల్ని వేడి వెచ్చన అని పథ్యం తిండ్లని ఇలాంటివన్నీ పుట్టింట్లో అన్నీ చెయ్యాల్సిన బాధ్యత మళ్ళీ మీద పడింది. అప్పుడు కూతురికి చెయ్యాల్సిన పని వచ్చేసరికి, అమ్మ ఏంటమ్మా నాకు మళ్ళీ ఇది విశ్రాంతి తీసుకుందాం అనేసరికి మళ్ళీ నా పిల్లలకు కూడా నేను చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అని, ఇంకా మా జీవితానికి విశ్రాంతి లేదా అమ్మ అని తల్లిని అడిగితే, అమ్మ పిల్లలు కదమ్మా తప్పదు కదమ్మా, మరి మన పిల్లకి మనం ఇచ్చాము, మరి ఆ పురుడు బాధ్యతలు కూడా చేసేస్తే మనకు ఒక బాధ్యత తీరిపోతుంది కదమ్మా అని మళ్ళీ ఆ తల్లి సర్ది చెప్తుంది. అలా జరుగుతున్న క్రమంలో పిల్లలకి డెలివరీలు చేయడము, వాళ్ళకి పురుళ్ళు పోయడము, ఆ పిల్లలకి అన్నీ చూడడము, ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మనవలు కూడా పెద్దవాళ్ళు అయ్యేసరికి వీళ్ళకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. వీళ్ళు కొంచెం వయసు తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. ఏ పని చేయలేని ఓపికొస్తుంది. అప్పుడు అడుగుతుందంట కూతురు, అమ్మ ఇంకెప్పుడమ్మా నా జీవితంలో నేను విశ్రాంతి తీసుకున్నది, ఇప్పుడు నా పిల్లలకి చేశాను, ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా నేను చేసి పెట్టాను, ఇంక ఇక్కడ ఓపిక అనేది లేదు శరీరంలో, అంటే ఇంకా ఆడవాళ్ళ జీవితానికి విశ్రాంతి అనేది లేదమ్మా, ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి ఇలాగా వస్తూనే ఉంటాయా కష్టాలు, ఇంకా రెస్ట్ లేదా అని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్తుందంట, ఇంకేముందమ్మా అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు కదా మనవాళ్ళు కూడాను, ఇంకా మీ భార్యాభర్తలు ఇద్దరే చక్కగా విశ్రాంతి తీసుకోండి అని తల్లి చెప్తుందంట. అప్పుడు అదే సమయంలో భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. భర్త మంచం మించి లేవలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు భర్తకు కూడా సేవ చేయాల్సిన పని వస్తుంది. అప్పుడు అనుకుంటుందంట, అమ్మ ఆడవాళ్ళ జీవితం అంటే ఇంతేనా, ఇప్పుడు నేను నా భర్తకి చెయ్యాలి, నాకు ఆరోగ్యం బాగాలేదు, నా భర్తకే అనారోగ్యం బాగాలేదు, మాకు చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు, ఇప్పుడు నా భర్తను కూడా నేనే చూసుకోవాలా, ఇంక ఇంతేనా అమ్మ, ఇంకా నేను రెస్ట్ తీసుకునేది ఎప్పుడు పైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత అమ్మ ఆడవాళ్ళకి రెస్ట్ అనేది దొరికేది, ఇంకా జీవితం అంటే ఇంతేనా అమ్మ అని అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటుందంట. అప్పుడు భర్తకి సేవలు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా భర్తకి సేవలు చేయడం అని అంటే ఇంకా వృద్ధాప్యం వచ్చేసినట్టే. ఇంక ఎక్కడండి ఆడవాళ్ళకి ఈ బాధ్యత, పిల్లలు పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు కదా అని ఆనందపడతాం, కానీ మనకి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అయ్యేదాకా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ్యత అనేది మనకి గుర్తుకొస్తూనే ఉంటుంది. మనం చెయ్యాల్సిన పరిస్థితి వస్తూనే ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరికి మనం వాళ్ళకి చేసి పెడుతూనే ఉండాలి. దేన్ని కూడా మనం పక్కకు పెట్టడానికి ఉండదు. అలాగే మన ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి. చూసారా, ఆ అమ్మాయి విశ్రాంతి తీసుకుందామనే సమయంలో మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసింది, అనారోగ్య సమస్యలు వచ్చేసి, అటు భర్తను చూసుకోవాలి, ఇద్దరే ఒకరికొకరు చివరికి లాస్ట్గా ఒకరికొకరు తోడు అన్నట్టు మిగిలిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ అందరూ వెళ్ళిపోయారు. చూసారా, ఇంకా రెస్ట్ ఎక్కడండి, ఆడవాళ్ళకి విశ్రాంతి అనేది ఎక్కడ. అందరూ సింపుల్గా చెప్పేస్తారు, నీకేముంది పని, ఇంట్లో కూర్చుంది వండుకొని తినడమే కదా, అంతా సుఖమే కదా అని అంటారు. మనం సుఖపడదామని అనే రోజు వచ్చేసరికి మన వయసు అయిపోతుంది, మన ఓపిక కూడా అయిపోతుంది. అది ఎవ్వరూ అర్థం చేసుకోరు. సింపుల్గా చెప్పేస్తారు. ఆడవాళ్ళ జీవితం అని అంటే ఈజీగా తీసేస్తారు, కానీ ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది అది భరించే వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పిల్లలు బాధ్యతలు చేయించుకుని వెళ్ళిపోతారు, కానీ చివరి దశలో మనల్ని కూడా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు ఉండరు. మనం దాన్ని ఒక బాధ్యత అని ఎప్పుడైనా సరే అనుకోవాలి, కానీ మనకెందుకు చేయలేదు, వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మనం ఇంత చేసాం కదా అని మనం అనుకున్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే ఇంకా మనకి రెస్ట్, జీవితంలో విశ్రాంతి అనేది మనం ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన ఊపిరి పోయిన తర్వాతే మనకి రెస్ట్ అనేది దొరుకుతుంది. ఆడవాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఈరోజుకి ఇదేనండి, రేపు మళ్ళీ కలుద్దాం.